ఒక్కసారి రెండు చేతులు ఎత్తి దేవాది దేవుని స్తుతిద్దామా? గొప్ప దేవుడు, మహిమ కలిగిన తండ్రి, ఆయన కృపా కనికరమ కలిగిన దేవుడై ఉన్నాడు మన దేవుడు. జీవమునిచ్చిన దేవునికి స్తోత్రాలు, నిన్ను రక్షించుకున్న దేవునికి స్తోత్రాలు, నీకు విమోచన ఇచ్చి ఆయన సంఘంలో చేర్చిన దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుని వాక్య లోతుల్లోనికి వెళ్తాం, ప్రార్థించుదాం. మహిమ కలిగిన తండ్రి స్తోత్రము నాయన, కృపా సత్య సంపూర్ణమైన దేవానికి వందనాలు. వాక్య భాగంలోనికి వెళుతుండగా నాయన నీ ప్రజలమైన మాకు మీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ సేవకురాన్ని బలపరచండి, అధికారం వరకు నడిరెత్తి వరకు నీ అభిషేకంతో నీ దాసురాన్ని మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడ అలచడి లేకుండా నాయన నీ అమూల్యమైన శక్తిని అందించి, నోటికి నీ శబ్దమును అందించి, నీ జ్ఞానమును అందించి, పరలోకపు మన్నాను తండ్రి మాకు తినిపించమని ప్రార్థిస్తున్నాం. ఎన్నుచున్న ప్రతి బిడ్డల ఆత్మకార్యం జరుగుగాక. ఎన్నుచున్న ప్రతి స్థలంలోనికి నీ వాక్యము వేగముగా వెలుగుగా నీ పరిశుద్ధ ఆత్మకార్యమును జరిగించి, హృదయాలను వెలిగించి, మారు మనసులోనికి పశ్చాత్తాపంలోనికి నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. నేటి అంశము ఏమిటనగా, నేటి సంఘములో ఆనాటి స్వరము. నేటి సంఘములో నాటి స్వరము. దేవునికి స్తుతి కలుగునుగాక. గమనించినట్లయితే మనము చదివిన లేఖన భాగము మరొకసారి చదువుదామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకులుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మును ప్రధానము చేసితిని గాని, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోనేమో అని భయపడుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇక్కడ గమనించినట్లయితే పౌలు గారు చెరసాలలో అనుభవిస్తున్న శ్రమల కంటే కూడా సర్పం యొక్క వికృత చేష్టలు, దాని కుయుక్తి, సంఘములో పనిచేస్తున్న దాన్ని బట్టి ప్రసవ వేదన పడుచున్నాడు పౌలు గారు. తానెంతగానో శ్రమపడి ఉపవాసం నుండి జాగారములతో ప్రభు సన్నిధానంలో ప్రార్థిస్తూ సంఘాలను కట్టుతూ అనేక ఆత్మలను రక్షణ మార్గంలో మళ్లిస్తూ వారు రక్షింపబడి దేవుని స్తుతిస్తూ సరైన పద్ధతిలో వారు నడుస్తూ ఉంటుండగా పౌలు గారు ఎంతగానో సంతోషించారు. కానీ సర్పం యొక్క జాడలు, సర్పం యొక్క స్వరము అలనాడు ఆదాము అవ్వను ఎలాగైతే అవిధేయతలోనికి నడిపించున్నదో, నేటి సంఘాలలో కూడా దాని జాడ, దాని స్వరము, సర్పం యొక్క సాతాను యొక్క మాట పౌలు గారికి కలవరమును కలిగిస్తూ ఉన్నది. అందుకే ఆయన ప్రసవేదన పడుతూ, ఇక్కడ నేను కొంచెము అవివేకముగా మాట్లాడిన, నాలో ఉన్న బాధ మీరు అర్థము చేసుకోవాలి, నాలో ఉన్న వేదన మీరు అర్థము చేసుకోవాలి. ఎందుకనగా నేను మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఏ విధము చేత ఆసక్తి కలిగి ఉన్నాను అనగా దైవాశక్తితో. హల్లెలూయా. మనుషులు కలిగించిన ఆసక్తితో నేను ఆసక్తి కలగలేదు. అయితే దేవుడే నాలో మీ పైన ఆసక్తి రేపుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక వ్యక్తి నశించిపోతూ ఉంటే కాపరిలో వేదన రగులుతూ ఉంటుంది, బాధ రగులుతూ ఉంటుంది. ఎందుచేత చెప్పగలరా? దేవుడు అతనిని రేపుచున్నాడు. తన బిడ్డలు నశించిపోతూ
తన బిడ్డలు అవిశ్వాసపు జాడలోనికి, లోక మార్గాలలోనికి, దేవుని యొక్క వాక్యానుసారమైన నడక నుంచి తప్పిపోతూ ఉన్నప్పుడు కాపరికి ఎంతో బాధ. హల్లెలూయా. ఆ వేదన ఎక్కడి నుంచి కలుగుతున్నదనగా దేవాది దేవుడు కలుగు చేస్తున్న భారము, ఆ వేదన ఆ ప్రసవ వేదనతో కూడినది. ఆమేన్. ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వడానికి ఎంత ప్రసవ వేదన అనుభవిస్తుందో, ఒక వ్యక్తిని దేవుని వైపు మళ్లించడానికి కాపరి సేవకుడు, మీ సేవకుడు కూడా, మీ సేవకురాలు కూడా అంతగా ప్రసవ వేదన కలిగి ఉండాలి. ఇది దేవుని యొక్క ఆసక్తి, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క పద్ధతి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకులుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మును ప్రధానము చేసితిని. సంఘము అనగా పవిత్రమైనది. ఆమేన్. పవిత్రురాలైన కన్యక, సంఘము పవిత్రురాలైన కన్యక. ఆమేన్. హల్లెలూయా. ఒక పురుషునికి భార్యగా కన్యకనే అప్పగించాలి. ఆ కన్యక ఎలా ఉండాలా? పవిత్రురాలుగా ఉండాలి. పురుషుడైన యేసు ప్రభువునకు కూడా, వరుడైన యేసునకు వధువైన సంఘము పవిత్రురాలుగా ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, వివాహానికి ముందుగా ఒక కన్యకకు ప్రధానం జరుగుతుంది. ప్రధానం జరిగిన తర్వాత ఇంక ఏ స్థలంలోనికి కూడా ఆ కన్యక వెళ్ళేదానికి ఉండదు. ఏ పురుషుని వైపు చూడడానికి కూడా ఉండదు. ఎందుకనగా వివాహానికి ఆ ప్రధానము చేయబడిన ఆ పురుషుని కోసము ఈమె అలంకరించబడి సిద్ధపడి, అలాగే వధువుగా ఒక పరిశుద్ధతగా, పవిత్రతగా ఆ పురుషుని కోసమే ప్రధానము చేయబడింది కనుక ఆ పురుషునికి సొంతము కావడానికి ఇంటి వారు అందరూ కూడా సిద్ధపరుస్తూ ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, ఆ ఒకే ఒక్క పురుషునికి నీవు ఎలాగా పరిశుద్ధమైన పవిత్రురాలైన కన్యకగా నేను ప్రధానము చేసి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. అయితే సర్పము ఈ యుక్తితో అవ్వను ఆదామును ఎలాగైతే ఆ యొక్క ఏదైనా తోటలో నుంచి బయటికి తీసుకొని వెళ్ళిందో, అలాగే సంఘంలో కూడా సర్పం యొక్క స్వరము, సర్పం యొక్క మాట పని చేయటం వలన మీరు ఎలాగూ అపవిత్రతలోనికి, చూడండి కింద వచ్చిన చూద్దాము, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి. ఆమేన్. మనమైతే క్రీస్తునకు ప్రధానము చేయబడ్డాం, ఆయన కొరకై రక్షింపబడ్డాం, మారు మనస్సు పొందాము. ఎప్పుడైతే మారు మనస్సు పొంది రక్షింపబడి ఉన్నామో ప్రధానం అన్నది జరిగిపోయింది. ఆమేన్. అయితే వరుడైన యేసు వచ్చు నాటికి కన్యకైన సంఘం ఎలా ఉండాలా? సిద్ధపడి వరుని రాకడ కొరకై ఎదురు చూస్తూ ఆ యొక్క వరునితో వివాహానికి సిద్ధపడాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? సర్పము కుయుక్తి చేత ఏం చేస్తుందంట? అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి. ఇప్పుడు రక్షింపబడ్డాం, క్రీస్తు నామములో సంఘములో చేర్చబడ్డాం, పవిత్రతతో ఎదుగుతూ ఉన్నాం. అయితే అదే పవిత్రత సాతాను నీలో ఉండనివ్వదు. సాతాను నీలో ఉండనివ్వదు. నిన్ను అపవిత్ర మార్గములలోనికి, వంకర మార్గములలోనికి, చెడు మార్గములలోనికి తీసుకొని వెళ్ళడానికి దాని యొక్క యుక్తి అంతా జరిగిపోతూనే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తును ఎరిగి ఉన్న, క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవనేమని భయపడుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారి భయం ఏమిటో తెలుసా? క్రీస్తుని అంగీకరించారు, సంఘంలో చేర్చబడ్డారు, సంఘంలో ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు, క్రీస్తు
నేను భయపడుచు ఉన్నాను. పౌలు గారి భయమంతా ఏమిటో తెలుసా? సంఘమనగా క్రీస్తుదై ఉన్నది. హల్లెలూయా. భూమి మీద యేసునకు కలిగి ఉన్నది ఏదైనా ఉన్నదా అని మనము ప్రశ్నించుకుంటే ఏమిటండి? సంఘమే. ఆమేన్. భూమి మీద యేసునది, ఇది యేసయ్యది అని చెప్పగలిగేది ఏమిటి? సంఘమే. హల్లెలూయా. అందుకే ఈ ఇల్లు, ఈ మందిరము ఎవరిది? దేవుని యొక్క మందిరము. ఈ యొక్క ప్రజలు ఎవరి వారు? దేవుని బిడ్డలు. హల్లెలూయా. క్రీస్తు సంఘము. క్రీస్తు వెలబెట్టి కొన్నాడు నేను. కాబట్టి దేవునిది ఇది అని చెప్పగలిగేది ఏమిటి అనగా క్రీస్తుదని చెప్పగలిగేది సంఘమే. ఆమేన్. ఈనాడు సంఘము అనగా ఎవరిదై ఉన్నది? యేసయ్యదై ఉన్నది. యేసయ్య తన రక్తం ఇచ్చి నిన్ను వెలపెట్టి కొన్నాడు. ఆమేన్. కాబట్టి సాతాను మాటలకు లొంగిపోకూడదు. సాతాను క్రీస్తుని ఎరిగిన వారినే త్రుటిలో ఏమంట మారుస్తుంది. అంత్య దినాలలో అవిశ్వాసులు కాదు మార్చబడేది. ఎవరండి? విశ్వాసులే. దేవుని మార్గాల నుండి తప్పిపోతున్నారు. దాన్ని బట్టి ఇక్కడ పౌలు గారు ఎంతో వేదన చెందుతూ, ఆ వేదన నాకు ప్రసవ వేదన వలె ఉన్నది అంటున్నాడు. ఆమె ఇంకా మనం గమనిస్తే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దామండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు ఈ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఆమేన్. హల్లెలూయా. మిమ్మును గూర్చి ఎక్కువ తోచకై ఉన్నాను. నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడబోరుచున్నాను. ఆమేన్. సంఘాన్ని సిద్ధపరిచాడు. సంఘములో నాయకులను ఉంచాడు. సంఘములో పరిచారకులను అలాగే నడిపించు వారిని సిద్ధపరిచి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఉన్నాళ్ళమ్మా ఆయన కూర్చొని. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అయితే ఏం జరిగింది ఇక్కడ? శరసాలలోనికి పౌలు గారు వెళ్ళిపోయినా, అయితే మీ మధ్యలోనికి నేను మరలా వచ్చి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. నా పిల్లలారా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. గమనిస్తే చూడండి, మరొకసారి చదవండి అమ్మా. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. చూడండి, మనము మారు మనస్సు పొందామనగా ఎవరి రూపంలోనికి మార్చబడ్డాం? దేవుని రూపంలోనికి మార్చబడ్డాం. అయితే దేవుని రూపంలో మార్చబడిన ప్రజలు మరలా తిరిగి లోకంలోనికి వెళ్ళిపోతే దాన్ని సరిచేయవలసింది ఎవరో తెలుసా? కాపరి మాత్రమే, దైవ సేవకులు మాత్రమే. అందుకంటున్నారు, మీరు తొట్టిల్లిపోతారేమోనని భయము, క్రీస్తు మార్గంలో నుంచి మీరు బయటికి వెళతారేమోనన్న భయము, మరలా మిమ్మల్ని క్రీస్తు రూపంలోనికి, ఆయన స్వరూపంలోనికి మార్చాలంటే మరలా నేను మీ ఎదురుకు వచ్చి మాట్లాడవలసి ఉన్నది. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాల యందు ప్రతి సంఘ విశ్వాసులు కూడా ఎలా ఉండాలా? స్థిర బుద్ధి కలిగిన వారు ఉండాలా. ఆమేన్. త్రుటిలో సాతాను ఏం చేస్తుంది? క్రీస్తు యొక్క సరళత నుండి మనల్ని దారి తొలగిస్తుంది. బహు జాగ్రత్త కలిగి ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మనము గమనించినట్లయితే చూద్దాము, గలతీయులకు రాసిన పత్రికే ఇదే 4వ అధ్యాయము 8-11 వచనాల వరకు చూద్దామండి. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై దాసులై ఉండిరి, కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైన
మరలా తిరిగి ప్రారంభము నుంచి మీరు పునాదులను మరలా కట్టవలసి వచ్చింది, మరలా స్థిరపరచవలసి వచ్చింది. ఎవరికి? దైవ సేవకులకి. ఆమేన్, హల్లెలూయా. సేవకులు మిమ్మల్ని బలపరుస్తున్నాడు, దేవుల్లో మిమ్మల్ని నాటి ఉన్నాడు. మీరు క్రీస్తుని ఎరిగి ఉన్నారు, క్రీస్తుని బలాన్ని ఎరిగి ఉన్నారు, క్రీస్తు సామర్థ్యాన్ని ఎరిగి ఉన్నారు. ఆయన మీ కొరకు మరణించినాడని, ఆయనే మిమ్మల్ని విమోచించువాడని ఎరిగి మారు మనస్సు పొంది ఉన్నారు. కాబట్టి మీరు యేసు నామమును ఒప్పుకున్న మిమ్మల్ని కూడా క్రీస్తు ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. అయితే మరలా ఏమైపోతుంది? మీరు గతంలో చేసిన మాసములు, ఉత్సవములు, ఆ పాత జీవితానికి, ఆ పాత క్రమానికి, పాత కాలంలో వారు పాత పద్ధతులు ఏమి ఆచరించారో వాటిలోనికి వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త అండి. ఆమేన్, హల్లెలూయా. మనము క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇక తాయెత్తుల మహిమ లేదు. హల్లెలూయా. ఇంకా పొర్లు దండాల మహిమ లేదు. ఆమేన్. వాటిల్లో ఏమీ లేవు. వారములు, క్రమములు, ఈ ఆచరణ ఏమీ లేవండి. పండుగ ఆచారములు, గతంలో నువ్వేమేమి చేసి ఉన్నావో, ఏ క్రమాలు పాటించి ఉన్నావో వాటన్నిటినీ విడిచిపెట్టాలా. ఆమేన్. చూడండి, గతంలో నువ్వు నక్షత్రాలను చూస్తుంటావు, రాసులను ఎంచుకుని వేసుకుని ఉంటావు. కొత్త సంవత్సరం వస్తుందంటే నీ రాశిని బట్టి ఈ యొక్క సంవత్సరంలో మా ఫలము ఏమిటని ఎతికి ఉంటావు. ఇప్పుడు పత్రికలలో కూడా వస్తుంది, వారపు పత్రికలలో కూడా ఆ వారపు ఫలితాలు, సంవత్సర ఫలితాలు, నీ నక్షత్రాన్ని బట్టి, నీ రాశిని బట్టి ఫలితాలను వెతుక్కొని చూసుకుంటున్నావేమో. ఇప్పట్లో ఏం చేయాలా? ప్రభు శక్తిని ఎరిగావు, ప్రభువే నిన్ను నడిపించువాడని ఎరిగి ఉన్నావు. ఆయన ఎదుట మా దేవుని చేత సృష్టింపబడిన ప్రతిదీ కూడా ఆయనకి లొంగిపోతుంటే నువ్వేం చేస్తున్నావు? మళ్ళా ఆ నక్షత్రాలకి, ఆ రాసులకి లొంగిపోయి వాటిని వెతుక్కుంటున్నాం. అంతే కదండి. వాటన్నిటిని మనం ఏం చేయాలంట? విడిచి పెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది ఈ దినము మంచిది కాదు, రేపటి దినము మంచిది కాదు. పిల్లవాడిని స్కూల్లో చేర్పించాలంటే ఏం చేస్తారు? అమావాస్య దాటిందా, అమావాస్యకు ముందుందా, అమావాస్యకు వెనుక ఉందా? అలాగే ఒక ఇంటికి నిర్మాణం చేయాలన్నా మంచి రోజులు చూస్తాం, పెళ్లిలకు మంచి రోజులు చూస్తాం, ఊర్లో నుంచి బయటికి వెళ్ళాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ఏదైనా ఒక మంచి పని చేయాలన్నా మంచి రోజు చూస్తాం. ఎవరు చూసేది చెప్పాలా? విశ్వాసులే, దేవుణ్ణి ఎరిగిన వారే. ఎన్ని మూలపాఠాలు! ఆత్మీయ స్థితిలో ఎదగాల్సిన నీవు, బలము చెందాల్సిన నీవు, ఇతరులను బలపరచాల్సిన నీవు మరలా చిన్న పిల్లవాడు నేర్చుకున్నట్టుగా ఆ ఇంటి ఓనామాలలోనికి వెళ్ళిపోతున్నావు. ఒక మారు క్రీస్తుని ఎరిగిన తర్వాత బలమైన ఆహారం అనగా ఆత్మీయ లోతుల్లోనికి వెళ్ళాలా, వాక్యము ధ్యానించాలా, వాక్యము లోతులను తెలుసుకోవాలా, నేను హృదయంలో క్రీస్తులో స్థిరపరచుకోవాలా. ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నా లోకంలోనికి వెళ్ళలేని జీవితం నీలోనికి రావాలా, నువ్వు స్థిరపరచుకోవాలా. ఇవన్నీ కూడా లోక సంబంధమైన వాటన్నిటిని అనుసరించక క్రీస్తును మాత్రమే నువ్వు కలిగి ఉండాలా. ఆమేన్. అయితే పౌలు గారు స్థిరపరిచాడు, బలపరిచాడు. కొంత కారణం వలన సంఘానికి దూరమైపోగా మరలా సంఘం ఏమైపోయిందో తెలుసా? ఆ మూల పాఠముల తట్టు వారి యొక్క పాత జీవితానికి మరలా మారిపోయారు. అందును బట్టి పౌలు గారు భయపడుచు ఉన్నారు. ఆమేన్. నిజమేనండి. సేవకులకున్న భయము మీకుండదు. ఒక ఆత్మ వెనకకు మళ్ళిన సేవకులకి ఎంతో కలవరు. ఆమేన్. సంఘానికి వస్తూ ఒక ఆత్మ దూరం అయితే సేవకునికి ఉన్న ఆ భారం ఎంతో గొప్పది, ఆ ప్రసవేదన ఎంతో గొప్పది. విశ్వాసులు ఒకరు బలహీనైపోతే
ఎవడైనను వినాల వాక్యము, ఎవడైనను బలహీనుడు ఆయన, నేను బలహీనుడను కాదా. ఆమేన్. అలా చదువుతాం. సంఘములో ఎవడైనా బలహీనుడైతే ఎవరు బలహీనుడు అవుతున్నాడు? కాపరి బలహీనుడు. ఒకరు అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతే అది బాధ్యత ఎవరిది? కాపరిది. గొర్రెల మంద కాస్తూ ఉన్నావు, లేకపోతే ఆవుల మంద కాస్తున్నావు, బర్రెల మంద కాస్తూ ఉన్నావు. ఒక బర్రె బలహీనురాలైపోతే ఎవరి బాధ్యత? పోషించే యజమానుడి బాధ్యత. కాబట్టి చూడండి, విశ్వాసంలో ఒకరు బలహీనులైతే నేను బలహీనుడను కానా అంటే విశ్వాసంలో బలహీనత ఎవరి బలహీనత అవుతుంది? ఇక్కడ సేవకుని యొక్క బలహీనతగా ఎంచుకుంటున్నాడు. వారులే బలహీనైపోయింది, వారులే చెడిపోయింది. నేను వాక్యం చెప్తున్నాను, నేను క్రమాన్ని నడిపిస్తున్నాను, నేను అన్ని చూసుకుంటున్నాను. చెడిపోయేవాడిని నేనే బాగుపరుస్తాను. చెడిపోయేవాడు చెడిపోతున్నాడు, వాడి కర్మ వాడిదని వదిలేయడు కాపరి. ఎందుకో తెలుసా? అతను చెడిపోవడానికి నా యొక్క బలహీనత కూడా. ఆమేన్. హల్లెలూయా. ఆ కింద వచనం కూడా చదువుతాము. ఎవడైనను తొట్టిల్ల పడినా నాకును మంట కలుగదా. చూడండి, విశ్వాసంలో బాగా మండుతూ పరిశుద్ధమైన ఒక విశ్వాస జీవితంలో కొంచెము అననుకూలత, కొంచెము లోకపోకడా కనపడగానే విశ్వాసీయము బాగుంటారు. అయితే ఎవరికి భయం వస్తుంది? కాపరికి భయం వస్తుంది. అయ్యో, చక్కగా ఎదుగుతున్న నా బిడ్డ, మంచిగా ప్రవర్తనలో ఎదుగుతున్న నా బిడ్డ ఎందుకు ఇలాగైపోయింది? ఎందుకు దిగజారిపోయింది? సాతాను వశంలోకి వెళ్ళిపోతుంది అని ఆ ప్రసవేదన ఎవరికి కలుగుతుందంట? ఎవరికి? కాపరికి కలుగుతుంది. ఆ తర్వాత వచ్చిన కూడా చదువుతాం. అతిశయపడవలసి ఉంటే బలహీనత విషయమైన సంగతులను గురించి అతిశయపడుతును. ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ సంఘము బలహీనపడితే ఆ యొక్క కాపరి యొక్క బలహీనతగా ఎంచుకుంటున్నాడు. సంఘములోని విశ్వాసులు సంఘము తొట్టిల్లితే నేను తొట్టిల్లిపోయాను. ఆమేన్. ఒక విశ్వాసి తొట్టిల్లితే ఎవరు తొట్టిల్లినట్టు? సంఘములోని కాపరి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు అర్థం కావాలని చెప్తున్నాను. నీ కుమారుడు దారి తప్పిపోయాడు అనుకో, ఆ తప్పు ఎవరిది? తల్లి తండ్రులది. కుమారుడు దారి తప్పిపోయాడనగా నీవు దారి తొలగిపోయావు కాబట్టి నీ కుమారుడు తొట్టిల్లిపోయి ఉన్నాడు. ఆమేన్. సరి చేయలేకపోవడము నీ తప్పు, చూసి చూడకుండా ఉండకపోవడము నీ తప్పు. గద్దించి శిక్షించి సరి చేసుకోవలసిన బాధ్యత ఎవరిది? తల్లి తండ్రులది. కాబట్టి అందుకే సంఘములో మనకేముంటుంది? గద్దింపు ఉంటుంది. చాలా మంది ముక్కులు విరుచుకుంటారు. సేవకురాలు ఏదైనా మాటన్నా, ఏదైనా సర్చ్ అయిపోయినా చక్కగా ఉంటారు, కానీ మళ్ళీ మూతి విరుపులు కూడా చూస్తా ఉన్నా నేను. మూతులు తిప్పుకునేది తెలుసు, ముక్కులు చిక్కించుకునేది తెలుసు, అన్ని పసిగడతాం. తెలుసు దేవుడి కృప, దేవుడు అనుగ్రహించాడు. ఆ దేవుడు ఆమె తెలివితలకు ఉంటాయి. చాలా సార్లు నేను చూశాను నా కళ్ళతో. ఎందుకో తెలుసా? నీ మేలు కొరకు గర్తిస్తున్నాను, నువ్వు సరి చేయబడాలని గర్తిస్తున్నాను. నీ ముగ్గు విచ్చినా మూతి విచ్చినా ఎవరికి తెలుస్తుందో తెలుసా? దేవుడికి తెలుసు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు నశించిపోకూడదనే తపన అంతా ఎవరికి? కాపరికి. ఆమేన్. నీ తల్లిదండ్రులు నీ సుఖాన్ని, నీ మేలును, నీ ఎదుగుదలను చూసి ఎలాగా వారు సంతోషిస్తారో, నీ కాపరి నీ ఎదుగుదల ఆత్మీయ స్థితిలో నీ పవిత్రత, నీ మేలును బట్టి ఆనందించేవారు కాపరి తప్ప మరొకరు ఉండరు. హల్లెలూయా. నువ్వు ఉద్యోగం చేస్తే సంతోషించేది నీ కుటుంబం, లక్షలు తెచ్చి పోస్తే నువ్వు సంతోషించేది నీ కుటుంబం, బాక్సులు క్యారియర్లు అందిస్తే కొంత దాకా మెక్కి పొగిడేది నీ కుటుంబం. ఆ కాపరి నిజమైన కాపరి ఏమి పెట్టినా పెట్టకపోయినా, పోషించకపోయినా నిన్ను కనిపెట్టుకొని నీ ఎదుగుదలను చూస్తూ నిన్ను సరిచేయకొని నీ అభివృద్ధికి చింతించి కన్నీరు కాచి ప్రసవేదన పడేది ఏ ఒక్కరైనా నీకు లోకంలో ఉన్నారంటే అది నిజమైన సేవకుడుగా, సేవకురాలుగా నీ సంఘ కాపరే. ఇది ఖచ్చితంగా నేను చెప్పగలను. ఆమేన్. ఆ చింతా భారం ఎవరికి ఉంటుందో తెలుసా? నిజమైన సేవకులకు ఉంటుంది. ఆమేన్. కాబట్టి
కాబట్టి సేవకుడైనా సేవకురాలైనా నిన్ను కాచే కాపరి గద్దించినప్పుడు కంట్రోల్ గా సర్చ్ చేసుకో. హల్లెలూయా. కాబట్టి ఆ పురుషునికి నువ్వు ప్రధానం చేయబడ్డావు. నిన్ను ఆత్మీయ స్థితిలో స్థిరపరిచి నిలబెట్టిన నీ సేవకుని ఏనాడు కూడా నువ్వు గొప్పపరిచే స్థితిలోనికి వెళ్ళకూడదండి. అందుకే సంఘంలోని విశ్వాసుల బలహీనత నా బలహీనతగా ఇచ్చాడు పౌలు గారు. అలాగే వారిని తొట్టిల్లటము, నేను తొట్టిల్లటము కాదా? ఆమేన్, హల్లెలూయా. సంఘము యొక్క ఆ యొక్క అతిశయము పౌలు గారికి ఏమిటో తెలుసా? రక్షింపబడిన ఆత్మలే. ఆమేన్. పరలోకంలో సిద్ధపరచబడుతున్న ఆత్మలే అతిశయం. వారికి ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, వారి కుటుంబాలు కాదు, వారికి పిల్లలు లేరు, పెళ్లిళ్ళు లేవు. పౌలు గారికి తన యొక్క జీవిత కాలం అంతా కూడా ఎవరికి అర్పించాడో తెలుసా? దేవునికి. నా మట్టుకైతే బ్రతుకున క్రీస్తే, సావైతే లాభము. ఇప్పుడున్న కష్టాలలో, ఇప్పుడున్న ఉపద్రవాలలో ఇప్పుడే నేను వెడలిపోయి యేసుతో కూడా ఉండాలని ఈ హృదయం ఆశపడుతున్నది. కానీ ఇదిగో నాకు ఒక సంఘం ఉన్నది, నాకు ఒక పిల్లలు ఉన్నారు, ఆత్మ సంబంధమైన పిల్లలు నేను కన్నాను. వారు ఇంకా స్థిరపడాలని, వారు ఇంకా ఎదగాలని, వారు ఇంకా క్రీస్తులో నాటబడి పరిశుద్ధులుగా ఆ ఏకైక పురుషునికి వధువు సంఘముగా సిద్ధపడాలని ఆ యొక్క ఆశ కోసమే ఈ యొక్క కఠినమైన కష్టాలను అనుభవిస్తూ కూడా భూమి మీద జీవించాలనుకున్నానని నిక్కచ్చిగా పౌలు గారు చెప్పారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు కూడా నీకు పుట్టిన పిల్లలు ఎదుగుతుంటే ఎంత సంతోషిస్తావు. అలాగే ఆ సంతోషాన్ని ఎవరు కోరుతున్నారో తెలుసా? ఎవరు కోరుతున్నారు? సంఘమును నడిపించే సేవకులు. అలాగే ఆ యేసయ్య కూడా నిన్ను బట్టి ఆయన సంతోషించేవాడుగా ఉండాలి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అందుకే చూడండి, సర్పములో ఆ సంఘములో సర్పం యొక్క కుయుక్తి పనిచేసి క్రీస్తు యొక్క సరళతలో నుంచి ఎక్కడ తప్పించునోనని నేను ప్రసవేదన పడుచు భయపడుచు ఉన్నాను. ఆదిలో సంఘం ఉన్నది. ఎవరు ఆ సంఘం చెప్పండి? ఆదాము అవ్వలు. హల్లెలూయా. తన రూపంలో చేసుకున్నాడు యేసయ్య. ఇప్పుడు క్రీస్తు సంఘము తన స్వరూపంలోనికి మార్చబడ్డది. ఆమేన్. అప్పుడు ఆదిలో అవ్వ ఆదామును తన స్వరూపంలో చేసుకొని భూమి మీద సమస్తాన్ని ఆయన సృష్టించి సమస్తం పైన అధికారము ఆ మానవులకే, వారిద్దరికే అధికారమును ఇచ్చి భూమి మీద ఒక ప్రత్యేకమైన తోటను అందముగా ఫలములతో చల్లని ప్రాంతముతో నీరున్న ప్రదేశముగా పరిశుద్ధమైన స్థలముగా ఏదేను తోటగా దేవుని తోటగా ఉంచాడు. ఆ దేవుని తోటే సంఘము. ఆ దేవుని తోటలో ఉన్న ఆ ఇరువురు మనుషులే ఆదాము అవ్వే ఆ యొక్క అనాది సంఘము. ఏ సంఘము? ఆది సంఘము కాదు, అనాది కాలములో ఉన్న సంఘం. ఆ సంఘములోనికి సర్పము ప్రవేశించింది, సాతాను ప్రవేశించింది. సాతాను స్వరము ఎవరితో మాట్లాడింది? అవ్వతో మాట్లాడింది. ఇది నిజమా? హల్లెలూయా. 5 మాటలతోనే అవ్వను ముంచేసింది. ఇది నిజమా? నువ్వన్నంటేనా ఆ ఫలమును తినకూడదా? ఆ ఫలమును తింటే మేము సచ్చిన వారం అవుతామని మా దేవుడు చెప్పాడన్నాడు. హల్లెలూయా. దానిని యుక్తితో ఆ ఆజ్ఞ నుంచి, ఆ యొక్క కట్టడ నుంచి క్షణములో ఏం చేసింది? దేవుని మాటలో నుంచి తప్పేసింది. ఆమేన్, హల్లెలూయా. దేవుని క్రమాన్ని, ఆజ్ఞను ఏం చేసింది? అవిధేయులయ్యే స్థితిలోనికి తీసుకొని వెళ్ళి ఏం జరిగింది అక్కడ? ఏదేను తోట అయినా ఆ అనాది సంఘములో నుంచి బయటికి పంపించి వేయబడ్డారు. ఆమేన్. తద్వారా పాపము అన్నది మానవుల్లో ప్రవేశించింది. తద్వారా భూమి మీద చీకటి కమ్మింది. పాపము ద్వారా సాతాను భూమిని ఆక్రమించింది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అక్కడ దేవుని కృప పతనమైపోయిన, ఆజ్ఞను మీరిన ఆ అవ్వను ఆదామును దేవుని కృప పలకరించింది. ఏమని? ఆదాము, నీవెక్కడ ఉన్నావు? ఆమేన్, హల్లెలూయా. ఏమన్నాడో తెలుసా? ఆదాము, ఆదాము, నువ్వెక్కడ ఉన్నావు? నేను రాగానే కనపడతావే, నాతో మాట్లాడతావే,
హల్లెలూయా. నా స్వరమును వినగానే నా ఎదుటికి వస్తావే. అయితే ఇప్పుడు ఎక్కడున్నావు? ఆమేన్. హల్లెలూయా. అయ్యా ఎదుగో ఈ చెట్టు చాటున దాగి ఉన్నాను, నేను దిగంబరినై ఉన్నాను. నీవు దిగంబరివని తెలిపిన వాడు ఎవడు? రెండవ మాట. ఆమేన్. దేవుని కృప మొదటి మాట, నువ్వెక్కడ ఉన్నావు. రెండవది, నీవు దిగంబరివని తెలిపిన వాడు ఎవడు? హల్లెలూయా. చూడండి, దేవుని కృప పలకరించి సరి చేసి మరలా ఆయన బిడలుగా చేసుకోవాలని దేవుని ఆశ. హల్లెలూయా. అందుకే అక్కడ వారి దిగంబరత్వాన్ని కప్పడానికి దేవాది దేవుడు ఒక జంతువును బలి అర్పించి ఆ చర్మముతో చొక్కాయలు చేసి వారి సిగ్గును అవమానమును కప్పాడు. ఆమె అదే మానవ జాతి అంతా కూడా పాపములో ఉంటూ ఉండగా ఈనాడు ఆ పాపము నుంచి విడిపించడానికి గొర్రె పిల్లగా ఆయన రక్తమును అర్పించి మన పాపమును తొలగించి మనల్ని ఏర్పరచుకుని తన స్వరక్తం ద్వారా నేడు మరల ఆది సంఘముగా హల్లెలూయా యెరూషలేములో సంఘము ప్రారంభించబడింది. ఆమేన్. హల్లెలూయా. ఆనాటి నుంచి సంఘము స్థాపించబడి భూదిగంతముల వరకు ఈనాడు క్రీస్తు రక్తముతో కడగబడి అనేక సంఘాలు క్రీస్తు వశములోనికి వెళ్ళిపోయినాయి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి యేసయ్య కృప మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన కృప తన రక్తం ఇచ్చి మనల్ని విడిపించుకున్నాడు. మరలా ఇంకొక సంఘాన్ని కూడా, అంటే అనాది సంఘము ఆది సంఘానికి మధ్యలో ఇంకొక సంఘం ఉన్నది. ఎవరైనా చెప్పగలరా? అరణ్యములో సంఘం. అరణ్యములో సంఘం ఐగుప్తులో నుంచి, ఆ పాపపు దాసత్వములో నుంచి, సాతాను చేతిలో నుంచి, దేవుని బిడ్డలకు విరోధి అయిన చేతిలో నుంచి ఆ ఇశ్రాయేలు ప్రజలను అరణ్యములో ఒక సంఘముగా, హల్లెలూయా, వారి మధ్య పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా వారి మధ్య ఆయన నడుస్తూ వారందరూ ఒక బండలోని నీరు త్రాగారు. ఒకే ఆహారమును, మన్నాను, పరలోకపు మన్నాను వారు భుజించారు. ఆమేన్. హల్లెలూయా. ఎర్ర సముద్రం ద్వారా వారందరూ నీటి చేత బాప్తిస్మము పొంది ఉన్నారు. ఒకే బండలోని నీరు త్రాగారు. హల్లెలూయా. ఒకే ఆహారమును భుజించారు. ఒకే దేవుడు వారిని నడిపించారు. ఆమేన్. హల్లెలూయా. అరణ్యంలో ఉన్న సంఘము. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల సంఘము. హల్లెలూయా. ఆ సంఘాన్ని దేవుడు నడిపిస్తూ ఉంటే సాతాను త్రుటిలో వారిని కూడా బలహీనం చేసింది. ఎక్కడ చెప్పగలరా? సీనాయి పర్వతము దగ్గర మోషే గారు 40 రాత్రులు 40 పగళ్ళు వీరికి దేవుని ఆజ్ఞను తీసుకుని రావడానికి వెళ్ళాడు. అక్కడ ఏం చేశాడో తెలుసా? వీరందరూ దేవుని మాటకు లొంగకుండా అప్పటి వరకు నడిపించిన దేవుని మర్చిపోయి, ఇదిగో మాకు ఒక దేవుడు కావాలి, నడిపించే నాయకుడు మోషే మాకు కనపడలేదు, ఆయన 40 దినాలు మాకు కనపడలేదు, కాబట్టి ఇదిగో మాకు ఒక దేవుడు కావాలా, ఈ అరణ్యంలో మేము నడిపించుకోవడానికని పోత దూడలు తయారు చేసుకుని దానికి వారు బలులు అర్పిస్తూ విందులు చేసుకుంటూ దానిని ఊరేగించుకుంటూ సంతోష సలాపాలు చేసుకుంటూ ఉన్నారు. మోషే గారు మరి అక్కడ చాలా వారి విషయమై బాధ నొందినట్లుగా చూస్తున్నాం. అంటే దేవుని మార్గాన్ని త్రుటిలో వారు ఆ సరళతలో నుండి తప్పిపోయి ఉన్నారు. హల్లెలూయా. చూడండి, మానవుని ఎప్పటికీ కూడా బాగా నింపాలిగా నిల్చున్న వాడిని పడగొట్టాలని చూసేది ఎవరో తెలుసా? ఎవరు చెప్పాలా? సాతాను, అపవాది. అందుకే ఈ కొరింథీ పత్రికలోనే ఉంటుంది పౌలు గారి మాట, తాను నిలుచున్నానని చెప్పుకునే ప్రతి వాడు కూడా పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఆమేన్. హల్లెలూయా. నేను నిలబడ్డానులే, చక్కగా ఉన్నాను, నేను పడిపోనులే, నన్ను పడగొట్టేవాడు ఎవడనుకున్నవాడు ఖచ్చితంగా పడిపోతాడు. అయ్యో నేను క్రీస్తులో ఉన్నాను, నేను ఎప్పుడు పడిపోతాను, ఎలాగా పడిపోతాను, ఏ మార్గం కూడా నన్ను పడగొడుతుందో సాతానని అల్లరికంటే జాగ్రత్తగా ఉన్నవాడు పడిపోలేరు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఒక మార్గం గుండా వెళుతున్నప్పుడు ఆ మార్గంలో ఎత్తు పొలాలు
చేస్తాము, దారి మలవచ్చు, మధ్యలో దారికి ఏమైనా అడ్డు రావచ్చు, అపాయాలు చిక్కులు కలగవచ్చు. కాబట్టి మనము ఏర్పరచుకున్న గురి గమ్యము దగ్గరికి, యేసయ్య రాజ్యానికి చేరే వరకు కూడా నీవు కూడా ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కాబట్టి మనము కూడా దేవుని యొక్క కృప ఎరిగినాము కనుక ఆ కృపలో మనము నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రాలు. యేసు ప్రభువును కూడా సాతాను శోధించింది. ఎవరినండి? యేసయ్యనే సాతాను శోధించింది. ఆయన బాప్తిస్మం పొందిన తర్వాత ఏంటండి? అపవాదితో శోధింపబడుతూ ఆత్మచేత అరణ్యములోనికి వెళ్ళబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. తర్వాత ఉపవాస దినములు అయిపోయిన తర్వాత ఏం జరిగిందండి? ఆకలి కొనగా. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు సాతాను మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? ఈ రాత్రిని రొట్టెలు చేసుకొని తిను అనే మాట. దానికి యేసు ప్రభు వారు ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన జీవించలేడు. హల్లెలూయా. రెండవది ఏమన్నాడో తెలుసా? నిమిషములో భూలోక రాజ్యాలన్నీ చూపించాడు. ఎవరికి? యేసు ప్రభువులకు చూపించి, ఇదిగో నీవు నాకు మ్రొక్కితే, ఎవరికి మ్రొక్కాలంట? సాతానుకు మ్రొక్కాలంట. నీవు నాకు మ్రొక్కితే నిమిషములో నువ్వు మ్రొక్కిన వెంటనే భూలోక రాజ్యాలని నీ వశము నేను చేస్తాను. తర్వాత ఏమన్నాడో తెలుసా? ఇదిగో ఈ పై నుండి నువ్వు కిందకి దుమ్ముకో, నువ్వు దేవుని కుమారుడు అయితే. ఆమేన్, హల్లెలూయా. మనం ఏమంటామో తెలుసా? నువ్వు క్రీస్తు బిడ్డవైతే స్వస్థపరిచి చూడు అంటే ఏమంటా? కత్తులు తీయడం కాదు, నీ విశ్వాసమే నీకు స్వస్థత అని దేవుడు చెప్పాడు. దేవుడు అన్ని చోట్ల స్వస్థత అంటే నువ్వు చేయబెట్టగానే అద్భుతాలు జరిగిపోవు. కొన్ని చోట్ల వారి విశ్వాసాన్ని బట్టి అలాగా తాకగానే అయిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. దీనికి ఒక నేను సాక్ష్యం చెప్పగలను. ఒక అమ్మాయి అన్యురాలు. అమ్మాయి చాలా విపరీతమైన కడుపు నొప్పితో వచ్చేసింది నా దగ్గరికి. అమ్మా ప్రార్థన చేస్తావా అన్నప్పుడు నేను అప్పటికి ఇంకా నాకు పనుల్లో ఉన్నాను. అమ్మ అంత అవసరమా అంటే, అమ్మ కాదులే తర్వాత నేను చేపించుకుంటాను అన్నది. కానీ నాకు అవసరం చెప్పలేక అమ్మాయి నా చెయ్యి పట్టుకుంది. మాట్లాడేంతసేపు కూడా అమ్మాయి నా చెయ్యి పట్టుకునే ఉంది. ఏంటమ్మా చేయవలేదు అనుకున్నాను. కానీ అమ్మాయి విశ్వాసం ఏమిటో తెలుసా? అమ్మగారు ప్రార్థన చేయకపోయినా ఆమె చెయ్యి నేను ముట్టుకుంటే నాకు స్వస్థత అని ఆ అమ్మాయి అనుకుంటుంది. తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయికి స్వస్థత వచ్చేసిందంట. ఆ నొప్పి అంత విపరీతంగా ఉందని కూడా నాకు తెలియదు. కానీ తర్వాత అమ్మాయి చెప్తుంది ఏమని? అమ్మా నీ చెయ్యి పట్టుకున్నాను, చెయ్యి పట్టుకున్నా ఆమె నన్ను ముట్టినట్టే నా కొరకు ప్రార్థన చేసినట్టు అనుకున్నాను. నేను ఇంటికి వెళ్ళగానే నాకు స్వస్థత వచ్చింది. ఆమె ఆ అమ్మాయిలో విశ్వాసం. అదే అమ్మాయికి కూడా హై ఫీవర్ ఒకరోజు లాస్ట్ ఎగ్జామ్ కెమిస్ట్రీ అనుకుంటా ఇంటర్లో. ఆ ఇంటర్ ఎగ్జామ్ ఆ అమ్మాయి వెళ్ళాలి. ప్రతి దినం ఎగ్జామ్కి వచ్చి ప్రేయర్ చేయించుకునేది. కానీ ఆ రోజు రాలేదు. నేను ఇంకొక ఆమె దగ్గరికి వెళ్ళాలని రెడ్డి హౌస్ లో పోతూ ఉన్నాను. మనం ఉన్న వీధిలో లక్ష్మీదేవి గారి ఇంటి దగ్గర ఎత్తుగడ్డు అక్కడికి ఎక్కే బండిని వెనక రెట్టించారు. ఎందుకంటే అమ్మాయి ప్రేయర్ చేయించుకుంటది. అమ్మాయి రాలేదు. అమ్మాయికి చేసి వెళ్దామని మరలా వెనక్కి వచ్చాను. వచ్చేసరికి హై ఫీవర్ లో దుప్పటి కప్పుకొని వణుకుతూ ఉంది. అమ్మా నేను పోలేను, నేను ఎగ్జామ్ రాలేనంటే ఫైనల్ ఎగ్జామ్స్ ఇవి. మరి అమ్మా నువ్వు ఎట్లా? మరి మరలా ఒక సంవత్సరము వేస్ట్ అవుతుంది కదా, నేను ప్రార్థన చేస్తాను అన్నప్పుడు ప్రార్థన చేయమన్నా. ప్రార్థన చేసేసాను. ఆమె బ్రష్ ఇవ్వండి, ఆ బ్రష్ చేస్తుంది, ఆమె రెడీ చేయండి అని చెప్పి నేను వెళ్ళిపోయాను. దేవుడు కార్యం చేశాడు. ఆమె వెంటనే ఫీవర్ తొలగిపోవడం. అమ్మాయి ఎగ్జామ్ రాసి మళ్ళా 11:30 గంటలకు మన ఇంటికి వచ్చేసింది. ఆమె అమ్మ నేను ఎగ్జామ్ రాసి వచ్చాను. దేవుడు కృప. అది కొన్ని నిమిషాలలో స్వస్థత రావచ్చు, కొన్ని గంటలకు రావచ్చు, కొన్ని ఏళ్ళకు కూడా పట్టవచ్చు. దేవుని కృపను బట్టి. ఆమె ఎవరైనా నీ మీద ఛాలెంజ్ గా విసురుతారు. దైవచిత్తము దేవుని మాట అయితే నీ వ్యాధి పోతుందని చెప్పాలి, కానీ ఛాలెంజ్ తీయకూడదు. యేసు ప్రభు ఏమన్నాడు? రొట్టెను నేను రాళ్ళగా చేయగలను. ఇదిగో మీరు అబ్రహాము కుమారులని మీరు అనుకుంటున్నారు, పరిసయ్యులారా సదుకయ్యులారా, అబ్రహాము రాళ్ళ వలన కూడా పిల్లలను కరుణని కూడా చెప్పాడు. ఆమె రాతిని రొట్టెగా చేయగలిగిన శక్తి దేవునికి ఉంది. అంత శిఖరం నుంచి కిందకు దూకగలిగిన శక్తి దేవునికి ఉన్నది. కానీ లొంగిపో
కాబట్టి యేసయ్యనే సాతాను శోధించింది. శోధనలో యేసు ప్రభువు వాక్యం ద్వారానే దాన్ని ఖండించాడు. కాబట్టి ఈ లోకంలో కూడా మనం కూడా సాతాను చేత అనేక సార్లు శోధింపబడుతూ ఉంటాం. కానీ దానికి లొంగిపోక ప్రార్థన శక్తితో ఇదిగో ఆత్మీయ వాక్యముతో మనం దాన్ని ఎదురాడి జయించే వారముగా ఉండాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా సాగిపోదాం. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-18 వచనాలు చదువుతాం. 18 నుంచి పాపం చేయడని దేవుని మూలంగా పుట్టినవాడు తనను భద్రమ చేసుకున్నాడు కనుక దుష్టుడు వారిని ముట్టడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనము ఎవరమండి? దేవుని చేత రక్షింపబడిన వారము, దేవుని పిల్లలము. హల్లెలూయా. మనము సాతాను పిల్లలము కాదు. ఎవరి పిల్లలని? దేవుని పిల్లలము. దేవుని మూలముగా పుట్టిన వారిని ఏమంట? మనల్ని భద్రపరుచుకుంటాము. సాతాను ముట్టడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనము దేవుని పిల్లలమైనప్పుడు ఎలా ఉండాలా? మనం భద్రపరుచుకోవాలి. దేవుడు భద్రపరుస్తాడని ఎక్కడికంటే అక్కడికి వెళితే ఆయన బాధ్యత అది చెప్పాలా? చూస్తూ గాలిలో దీపం పెట్టి దీపం ఆరిపోబాకు, ఎసయ్యా ఆరిపోని కాకి దీపం అంటే ఆయన బాధ్యత అది. అగ్ని కాలును అయితే అగ్ని మీద చేతుల నుంచి నువ్వు పడుతున్నావు అని అగ్ని ముట్టుతున్నాను కాలకుండా ఉండవాలని నువ్వు ఛాలెంజ్ తీసుకుంటే అంటే కాలకుండా ఉంటుందా? దాని నైజం దాన్ని పనిచేస్తుంది. నువ్వు పాపం ఉన్న స్థలాలకు వెళ్ళి యేసయ్య నన్ను కాపాడమంటే ఆయన కాపాడతాడా? చెప్పాలా? నిన్ను నీవు కూడా భద్రత పరుచుకోవాలా. ఆమేన్, అది మన బాధ్యత. అంటే వెళ్ళకూడని స్థలాల్లోనికి వెళ్ళకుండా జాగ్రత్త పడాలా? మాట్లాడకుండా జాగ్రత్త పడాలా? ఉండకూడని స్థలాలలో ఉండకుండా, చూడకూడని దృశ్యాలను చూడకుండా, వినకూడని మాటలను వినకుండా, ఇవన్నీ నువ్వు జాగ్రత్త పడాలి. నువ్వు జాగ్రత్త పడినప్పుడు దేవుని యొక్క సహాయం ఒకవేళ అనుకోని రీతిగా జరిగినప్పుడు ఆయన సహాయము వెంటనే వచ్చి నిన్ను రక్షించగలరు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము దేవుని వలన రక్షింపబడి ఎవరి పిల్లలమయ్యాము? దేవుని యొక్క పిల్లలమైన మనము భద్రపరుచుకున్నప్పుడు సాతాను మన యొద్దకు రాలేదు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. చూడండి, అదే మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-16 వచనములలో చూద్దాము. దైవ భక్తి ఒకప్పుడు మర్మముగా ఉన్నదట. అయితే ఇప్పుడు ఆ భక్తి 3:14-16 16 వచనం చదువు. నిరాక్షేపముగా దైవ భక్తిని కూర్చున్న మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఒకప్పుడు దైవభక్తి తెలియదు, ఎవరు నిజమైన దేవుడని మనుషులకు తెలియదు. కనుక 3 కోటి దేవతలను ఏర్పరచుకొని వాటిని సేవిస్తున్నారు. తలా ఒక త్రోవను ఏర్పరచుకొని తలా ఒక దేవులను ఎవరికి ఇష్టం వచ్చిన దేవతలను వారు పెట్టుకొని సేవిస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఏం చేశాడు? ఆ మర్మాన్ని మర్మముగా ఉంచక ఆ దైవ భక్తి మన ఎదుట ప్రత్యక్షమైంది. దేవుడు ఎవరన్నది ప్రత్యక్షమైంది. ఆ దేవుడు యేసు ప్రభు అని, ఆయన నీ కొరకు ఈ లోకములోకి వచ్చాడని, ఆయన నీ కొరకు ప్రాణము అర్పించి ఈ లోకములో నీతిపరుడని నమ్మబడి ఆయన ద్వారానే రక్షణ అని ఆయన తిరిగి లేచి పరలోకంలోనికి చేరి ఉన్నాడు. మన కన్నులకు ఆ దేవుడు ప్రత్యక్షతను చూపించాడు. ఆమె కాబట్టి ఈ రోజు దైవ భక్తి విషయంలో ఆ పై వచనము చదువుదామండి. చూద్దాము. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆమె మనము సత్యమును తెలుసుకున్నాం.
సంఘం ఏం కావాలి ఇప్పుడు? సత్యము. సత్యము నీలో నిలుపుకోవాలా. హల్లెలూయా. సత్యము నీలో నిలుచుకోవాలా, స్థిరము ఉండాలి. ఈ సంఘానికి స్తంభం ఎలాగా ఆధారము, సంఘంలో విశ్వాసులు కూడా సత్యముతో ఆధారముగా నిలబడాలా. ఆమేన్. హల్లెలూయా. నువ్వు సత్యాన్ని ధరించుకోవాలా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. గలతీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించును. ఆమేన్. ఇక్కడ కూడా గలతీ పత్రికలో గలతీ సంఘము మొదట దేవుని సంఘముగా ఉన్నది. పౌలు గారి బోధలో వారు నిలబడి ఉన్నారు. కానీ తర్వాత భిన్నమైన బోధలో వారిలోనికి ప్రవేశించారు. పౌలు గారు కొంచెం దూరంగా గానే మరలా భిన్నమైన స్వార్థ వచ్చేసింది. భిన్నమైన బోధలకు లొంగిపోయి దేనిలో వారు సత్యములో మరి పౌలు గారు స్థిరపరచుండగా సత్యము నుంచి తొలగిపోయారు. కాబట్టి ఇదే జాగ్రత్త. ఆమేన్. ఈనాడు నువ్వు అత్యధినామలలో ఉండవలసిన మెలకు ఏమిటో తెలుసా? సత్యమును పొందుకున్నావు, సత్యమును ధరించావు, సత్యమును అనుసరిస్తున్నావు కనుక సత్యములో నుండి తొట్టిల్లకుండగా నువ్వు జాగ్రత్త పడాలి. సత్యములో నుంచి మిమ్మల్ని ఎవరు అడ్డగించును అని బాధపడుతున్నాడు. ఎవరండి? పౌలు గారు. సాతాను బాధపడుతున్నాడు. సత్యముకి విరుద్ధంగా పనిచేసిందే సాతాను. సత్యంలో నుంచి నేను తొలగించిందని ఎవరు బాధపడాలా? నిన్ను సృష్టించిన సృష్టికర్త బాధపడాలా? నిన్ను నడిపించిన నాయకులు బాధపడాలి. కాబట్టి సత్యములో నుంచి మనము తొలగిపోకూడదు. దేవునికి స్తోత్రములు కలుగునుగా. ఇంకా చూద్దాము. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. భ్రష్ట సంతానముగా కారు ద్రాక్షలుగా ఇశ్రాయేలు ప్రజలు తయారైపోయారు. దేవుడు నిక్కచ్చి అయిన మంచి ఫలములతో ఉండాలని మంచి మొక్కలు తెచ్చి నాటినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైపోయారు? భ్రష్ట సంతానముగా కారు ద్రాక్షలుగా ఎదుగో పనికిరాని ఫలాలతో నింపబడ్డారు. నిక్కచ్చి అయిన విత్తనం వేశాడు, మంచి పంట పండడానికి ఎంతో సాగు చేశాడు. అయితే ఏ ఫలాలు వచ్చాయండి? కారు ద్రాక్షలు. భ్రష్టమైన సంతానముగా. ఇదిగో దేవుని సంఘము అనగానే ఎవరు చెప్పాలా? దేవుని బిడ్డలు. హల్లెలూయా. ఆయన స్వరూపంలోనికి మనం మార్చబడ్డాం. కాబట్టి భ్రష్ట సంతానముగా మార్చబడకూడదు. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకే గమనిస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయం 7 నుంచి 10 వచనాల వరకు మీరు ఇళ్ళకెళ్ళి చదువుకోండి. పరిసయ్యులు, సద్దుకయ్యులు ఆనాడు బాప్తిస్మిచ్చు యోహాను గారి చేత ఏమైంది? అందరూ బాప్తిస్మం పొందడానికి ముందుకు వస్తున్నారు. వస్తున్నప్పుడు సర్వ సంతానమా, రాబో ఊరక నుంచి నేను ఎవరు తప్పించగలరు? ఇదిగో అబ్రహాము మా తండ్రిని మీరు అనుకుంటున్నారేమో, మీ మారు మనసుకు తగిన ఫలాన్ని మీరు ఫలించండి. ఏం చేస్తున్నారు? పరిసయ్యులు, సద్దుకయ్యులు ఆచార క్రమాన్ని పాటిస్తూ ఉన్నారు. ఉపవాసాలు ఉంటున్నారు, దశంభాగాలు అర్పిస్తున్నారు. వారు ప్రార్థనలు వాక్యాన్ని ధ్యానిస్తున్నారు. కానీ వారి హృదయాలు మార్చబడలేదు. అలాగే చిలకరలోను పుదీనాలోను దశంభాగాలు, ప్రథమ పంటలు, అలాగే ఉత్సవాలు, వారి పండగ ఆచారములు, దేవుడు నియమించిన నియమాలన్నీ చేస్తున్నారు. కానీ హృదయంలో వారి మనస్సు పక్షాతాపం లేదు. అందుకే ఇప్పుడే గొడవి చెడు వేళ వంచబడింది. ఏదైతే ఫలించదో అది నరకబడి అగ్నిలో కాల్చబడిందో. ఆమేన్. ఈరోజు యేసు ప్రభు రక్తంతో కడగబడి ఉన్నాం. దేవుని సంతానముగా ఉన్నాం. భ్రష్ట సంతానముగా మార్చడానికి యేసయ్య వారి లోకంలోనికి రావాల్సిన అవసరం లేదు. నువ్వు భ్రష్టుడు అయిపోతున్నావంటే అది సాతాను పని. గ్రహించుకో, నీ హృదయాన్ని మార్చుకో. హల్లెలూయా. ఈ దినమున దేవుని తట్టు తిరిగి సత్యమునకు స్తంభముగా నువ్వు నిలువు. సంఘములో సర్పము జాడ, సర్పము యొక్క స్వరము రాకుండా జాగ్రత్త పడు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను నీవు కాచుకోవాల్సిన బాధ్యత నీకెంతైనా వ్యక్తిగతంగా అవసరమై ఉన్నది. ఆమేన్. దేవునికి స్తుతులు కలుగును గాక. ఇంకా మనం గమనిస్తే చూద్దామండి. యోధా రాసిన పత్రిక 4వ వచనం. ఒకే అధ్యాయం ఉంటుంది. 4వ వచనం చదవాల త్వరగా. ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచి
నువ్వు త్రాగు, తిరుగు, వ్యభిచరించు, ఏమైనా చెయ్యి, దోచుకో, చూడమాడు, అన్యాయం చెయ్యి, నలుగురు భార్యలుండి, నలుగురు భర్తలను వేలుకో, ఏమన్నా చెయ్యి, కానీ నువ్వు సంఘానికి రా, సంఘ గుడిలో హాజరుగా దశమ భాగాలు అర్పించు, ప్రభు వచ్చి ఏంటో తెలుసా, దేవుని కృపను ఆధారం చేసుకుంటున్నా. దేవుని కృప పాపాలన్నీ క్షమించేస్తుంది. నువ్వేం చేసినా దేవుని కృప క్షమిస్తుంది. కాబట్టి నువ్వేమన్నా చేయగాని సంఘంలోనికి రా. సంఘంలో వేల ఆత్మలు కనపడాలా, వేల సంఖ్యలు మేము బోర్డు మీద వేసుకోవాలి. మా సంఘానికి వేలు హాజరవుతున్నారని ప్రాణం తెలుసుకోవాలి. వేల మందిలో నిజమైన నిజాయితీగా వాక్యానుసారమైన భక్తులను వెతికితే ఎంతమంది ఉండగలరు? ఎంత భిన్నమైన బోధన చేసి విశ్వాసులను సులభముగానే దేనికంట తీర్పు కొరకు వారు సిద్ధపడుతున్నారు. బోధించేవారు విశ్వాసులను కూడా తీర్పు కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారు. ఒక్క మారు రక్షింపబడి దేవుని వాక్యముతో ఆయన ఆత్మలో పాలి భాగస్తులై తిరిగి పాపం చేసిన ఎడల పాప క్షమాపణ లేవని వాక్యం బోధిస్తుంది. వే పాపమన్నా చేయి, సంఘంలోనికి రా. ఏంటి భిన్నమైన బోధ? మీరు మమ్మల్ని పోషించండి, మాకు ఇవ్వండి అంతే, మీరు ఎలా ఉన్నా మాకు సంబంధం లేదు. ఇదియా క్రీస్తు చేసిన బోధ చెప్పాలి. మీరు భూమి మీద దేని దాచుకోవద్దు, ఆమేన్. పరలోకమందు మీరు దాచుకోవని దేవుని నీతి యేసు ప్రభువు ప్రకటించారు. దేవునికి స్తోత్రములు కలుగునుగా. చూడండి, వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు, అమ్మా వారెవరు నిన్ను శిక్షించలేదు కదా, నేను శిక్షించను, పోయి వ్యభిచారం చేస్తున్నాడా చెప్పాలా? పోయి తిరిగి ఆ పాపపు మార్గంలో నేను నడువన్నాడు. ఏమని చెప్పాడు? మరలా పాపము చేయకు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈనాడు దేవుని కృపను ఆధారం చేసుకుని ఆయన ప్రేమమూర్తి, ఆయన క్షమించేవాడు. నువ్వే పాపం చేసినా ఆయన క్షమిస్తాడు. కానీ బాప్తిస్మం తీసుకో, అన్ని చెయ్యి, రా బలలో చెయ్యి. ఇది కాదమ్మా, ఇది కాదు. ప్రభువునకు ఒక్క మారు మన జీవితం అర్పించామా? శోధకుడు వచ్చినప్పుడు సర్పము ఆదిలో సంఘాన్ని, అనాది సంఘము, ఏ సంఘము? అనాది సంఘము, అవ్వను ఆదామును ఆనాటి సంఘములో ఏదేను తోటలో ఆ సర్పపు మాట ఇది నిజమా అని తోటలో నుంచి దేవుని సన్నిధానంలో నుంచి వెళ్ళగొట్టబడే స్థితిలోనికి తీసుకొని వెళ్ళింది. మరలా ఏ సంఘాన్ని చూసాం మనము? ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్రలో నడవబడిన సంఘము. దేవుడు ఒకే మన్నాను, ఒకే బండలో నుండి నీరును వారికి త్రాగనిచ్చారు. వారు ఒక సంఘముగా దేవుని చేత పగలు మేఘస్తంభము, రాత్రి అగ్ని స్తంభముగా నడవబడి సీనాయి పర్వతము దగ్గర మరలా పోతాదూడన చేసుకొని, మాకు ఒక నాయకుడు కావాలా, మాకు ఒక దేవుడు కావాలా, మమ్మల్ని నడిపించడానికని వారు అవిధేయులై దేవుని దుఃఖపరిచిన స్థితిని మనం చూసాము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి తర్వాత కూడా ఇశ్రాయేలు ప్రజలు ప్రస్తుత సంతానముగా కారు ద్రాక్షలు కాసినటువంటి జనముగా చూస్తూ ఉన్నాం. అయితే నేడు కూడా అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయంలో, నా పిల్లలారా, ఇదిగో దేవుని యొక్క బిడ్డలారా, ఆ ఏకైక పురుషునికి ప్రధానము చేయబడిన పవిత్రమైన కన్యకైన సంగమా, నిన్ను ఆ సర్పము ఎలాగా క్షణమాత్రంలో నిన్ను ఆ సరళతలో నుండి నిన్ను మార్చునని నేను సంగమును బట్టి ప్రసవేదన పడుతున్నాను, భయపడుచూ ఉన్నాను. చూడండి, నేటికి కూడా సంఘాలలో సర్పం యొక్క స్వరము ఉంటనే ఉంటది. ఆమె సంఘంలో నువ్వు ఎంతగానో ఎదుగుతూ ఉంటావు, ఎంతగానో ప్రభులుతూ ఉంటావు. ఇంకొక ఆమె వచ్చి ఒక పుల్ల వేస్తుంది. ఏమని? అక్కడెక్కడో అద్భుతాలు ఉన్నాయంట, అక్కడెక్కడ ఆ సేవకుడు బలమైన వాడు, ఆయన ఈయన ఇన్నిసార్లు తిప్పిన తొలిపోలా అడిగిపోతే ఆ సేవకుడు ఉఫ్ఫని మూలిక అయిపోతుంది. అన్న వెంటనే ఏమైపోతుంది? వెళ్ళిపోతుంది, ఇంకా అక్కడికి పోతుంది. ఆ సంఘం కాదు, ఇంకొక సంఘం, ఇంకొక సంఘం, ఇంకొక సంఘం, అన్ని సంఘాలు తిరిగి ఈ సంఘము ఆ సంఘం పోకడే, ఈ సంఘం ఏది అర్థం కాని స్థితిలో అంతా దొల్లబడుకొని మళ్ళా ఎక్కడికి వస్తుందో తెలుసా? మళ్ళా ఈ సంఘంలోకి వస్తుంది. ఇట్లాంటి సర్పపు స్వరాలు కూడా ఉన్నాయి. అదే జాగ్రత్త అండి, జాగ్రత్త అండి.
సర్పము దాని యుక్తి ఎంతో. నువ్వు కాదు పడిపోయేది, నువ్వు కాదు తొట్టిల్లేది. ఎవరు? సర్పము నిన్ను తొట్టిలా చేస్తుంది. సర్పము నిన్ను ఆయా సంఘాలకు పరిగెత్తిస్తుంది. ఎక్కడ స్థిరమైన విశ్వాసం లేకుండా విశ్వాసం దగ్గర నువ్వు అవమానకరమైపోతావు. ఒక్కొక్కరి పేరు ఎత్తినామంటే ఆ పేరు ఎత్తుపాకమ్మా, ఇంకొక సంఘం కాదులే, ఇంకొక సేవకుడు కాదులే, అన్ని సంఘాలకు వెళ్తారని చెప్పుకునే స్థితిలోనికి వెళ్ళిపోయి జన్మ లేరా చెప్పాలంటే. సంఘములో అలాంటి స్వరాలు కూడా వినపడతాయి. సంఘములో అలాగ తొట్టెలు చేసే స్వరాలు కూడా ఉంటాయి. సంఘమును జాగ్రత్త పరుచుకోవాల్సిన బాధ్యత కాపలికి ఉంది. అందుకే పౌలు గారు ఏమంటాడో తెలుసా? నువ్వు బలహీనుడు అయ్యావా, అది నా బలహీనత కాదా? నువ్వు తొట్టిల్లావా, అది నా తొట్టిల్లు పాటు కాదా? నిన్ను బట్టి ప్రసవ వేదన పడేది నిజమైన సేవకుడైతే నీ సేవకుడే. నమ్ము నమ్ము. వేరొకరు ఎవరు కూడా ఆ ప్రసవ వేదన పడరండి. ఆమేన్. కాబట్టి జాగ్రత్త జాగ్రత్త. నిన్ను గద్దించిన, నిన్ను శిక్షించిన, నీకెదురుగా నిన్ను సరిచేయకూనుకొని ఏ పరిధిలోని సేవకుడు నిన్ను హెచ్చరిక చేసినా అది నీ మేలు కొరకే. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా మనం చూద్దామండి. ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13, 15 వచనాలలో సంఘములో చూడండి. సేవకులన్న వారు కూడా దేవుని చేత ఏర్పరచబడిన వారు కొందరున్నారు, వెలుగుదూత వేషం వేసుకుని వచ్చేవారు కొందరున్నారు. ఇప్పుడు మనం ముందు విన్నాం భిన్నమైన బోధలు. నువ్వేమైనా చేయి, దేవుని కృప ఉందని చెప్పేవారంతా కూడా ఏక ఏర్పాటులో వచ్చిన వారు వెలుగుదూత వేషం వేసుకుని వారు దేవుని మార్గాలలో నడిపించి సత్యములో స్థిరపరిచి నిజముగా పరలోకములోనికి తీసుకుని వెళ్ళే దైవ సంబంధమైన సేవకులు కాదండి. వారి పొట్టపూట కోసమో వారి లాభము కోసమో వారందరూ ఎవరంట? అబద్ధ ప్రవక్తలు చొరబడతారంట సంఘములో. హల్లెలూయా. నీతికి దాసులుగా ఉండవలసిన వారిని అవినీతికి, అసత్యానికి దాసులుగా వీరే తయారు చేస్తారు. ఎప్పుడండి? అంత్య దినములలో బిలాము నడిచిన త్రోవలోనికి నడిపిస్తూ ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. నువ్వేమన్నా చెయ్యి, దశభాగం తీసుకోరా, నువ్వేమన్నా చెయ్యి, కానుకలు చిల్లర వేయొద్దండి, 10 వేయొద్దండి, 50, 100 కాదు, 500 నోట్లు, 1000 నోట్లు వేయాలా. ఆమేన్. హల్లెలూయా. ఏంటమ్మా దేవుడు ఏమడుగుతున్నాడు? నీ హృదయాన్ని అడుగుతున్నాడు, డబ్బులు కాదు. నువ్వు వేల సొమ్ము ఇచ్చి నీ హృదయం దూరంగా ఉంటే నీ డబ్బు వద్ద పరలోకంలోనికి నువ్వు పోవాలా. ఆమేన్. హల్లెలూయా. ఆయన శ్రీమంతుడు. నువ్వు ఇస్తే నేను గొప్పదాన్ని కాదు, దేవుడు దీవిస్తే నేను గొప్పదాన్ని. సంఘము దేవుడు దీవిస్తే సంఘము గొప్పదైతుంది. ఆమేన్. హల్లెలూయా. మనుషుడే పాటుపాడు ఒకటి గొప్ప చేయడానికి, మనుషుడే పాటుపాడు సంఘాన్ని గొప్ప చేయడానికి. సంఘము దేవుడి, సంఘమును దేవుడు పోషిస్తాడు, దీవిస్తాడు, ఆదరిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలా? హృదయాన్ని స్థిరపరచాలి. నీ హృదయం మారు మనసు కలగాల, నేను పశ్చాత్తాపం కలగాల, సత్యాన్ని స్వతంత్రించుకోవాలా, సత్యంలో స్థిరపడాలా, సత్యము ద్వారా నేను పరలోకానికి చేరాలి. కాబట్టి భిన్నమైన బోధకులు, అబద్ధ బోధకులు వారంట తీర్పునకు వారు సిద్ధపరచబడి వారు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. వెలుగుదూత వేషము వేసుకుని వచ్చేవారుగా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మనం గమనిస్తే చూడండి ఆ సంగతులు మరి ఈ యొక్క కాలమందు జరుగుతూనే ఉన్నాయి. వాస్తవమైన సేవకులు, నిజమైన సేవకులు, దేవుని చేత పంపబడిన సేవకులు లేనే లేరు. పూర్వకాలంలో సేవకులు అంటే వారు ఎంతో ప్రయాసపడేవారు, వారు ఎంతో సుదూరాలకి నడిచి వెళ్ళేవారు, వారు కష్టంలో కూడా నడిచి వెళ్ళేవారు, చేతిలో డబ్బు, సంచుల ఆహారం లేకుండా వెళ్ళేవారు. దేవుడే వారిని పోషించేవాడు, దేవుడే వారికి టికెట్లు కూడా బుక్ చేయించేవాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడే వారికి ఆహారాన్ని సిద్ధపరిచేవాడు. చేతిలో చిల్లి గవ్వ లేకుండా స్వార్థ చేశాడు. యేసు ప్రభు కాలంలో కూడా యేసయ్యకు తన శిష్యులకు ఆయన పన్ను చెల్లించుకున్నాడు. ఎలా? పేతురుతో చెప్పాడు, పేతురుని వెళ్ళి సముద్రంలో గాలం వేయి. హల్లెలూయా. ఏక సముద్రంలో మొదట వచ్చిన దాని నోట్లో తెలుగు. ఆమేన్. హల్లెలూయా. దానిని ఆ చేప నోటిలో ఉన్న దానిని తీసి దేవుడు ఏం చేశాడు? రుసుము చెల్లించాడు, పన్ను చెల్లించాడు తనకు, తన శిష్యుడికి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈనాడు సంఘములో సాతాను స్వరం
స్వరం పని చేయకూడగా దాన్ని బంధించాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉన్నది. ఆమె అంత్య దినాలలో భయంకరమైన శోధనలోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం. అట్టి స్థితిలో మనము చిన్న చిన్నగా భక్తి సరిపోదు. ఆమె మన భక్తిని పెంచుకోవాలి. సత్యములో మనము స్థిరపడాలా. ఆమె సత్యమునకు మనము స్తంభాలమై ఉండాలా. అనాది సంఘంలో సాతాను పనిచేసింది, అరణ్యంలో సంఘంలో సాతాను పనిచేసింది, ఆది సంఘంలో సాతాను పనిచేసింది. నేటి సంఘాలలో ఆనాటి యొక్క స్వరము అంటే సాతాను అపవాది యేసయ్యను కూడా శోధించింది. ఈనాడు కూడా శోధించకుండా మనం జాగ్రత్త పడాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలు మన వినికిడిలో దీవించబడదు. నేటి సంఘంలో నాటి సాతాను స్వరము వినబడకుండా ప్రతి ఒక్కరు కూడా కదలిపోని విశ్వాసములో, కొట్టిన విశ్వాసములో, స్థిరమైన విశ్వాసములో నిలవబడి క్రీస్తుకు భయంకరంగా బ్రతకాలని ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఆమె తలలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి స్తోత్రాలు, కృపా సత్య సంపూర్ణానికి వందనాలు ప్రభు. నీ కృపతో నీ కనికరంతో నాయన మీరు తాకమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను దినం వర్తమానం ద్వారా ప్రతి ఆత్మతో మీరు మాట్లాడారు, ప్రతి ఆత్మను ఉద్యోగపరిచారు. సంఘంలో సాతాను యుక్తి, సాతాను ఆలోచన, సాతాను యొక్క స్వరము పనిచేయకూడదు. మీరు సాతానుని బంధించుదురుగా. ప్రతి ఆత్మను విశ్వాసంలో నిలబెట్టండి ప్రభు. ప్రతి ఆత్మను సంఘంలో నుంచి తొలగిపోకుండా స్థిరపరచండి ప్రభు. వాక్యము చేత మీరు నిలబెట్టండి ప్రభు. ఎవరు ఆత్మీయ బలహీనతలోనికి వెళ్ళకుండా, మూల పాఠముల తట్టు తిరగకుండా ప్రభు, మరలా భిన్నమైన బోధల తట్టు తిరగకుండా ప్రభు, ఏ స్వార్థను నమ్మి ఉన్నారు, ఏ వాక్యం వారి చేతిలో ఉన్నదో పరిశుద్ధ గ్రంథమునే వారిని ఆయన ధ్యానించి దానిలోని సంగతులను, లోతైన మర్మాలను గ్రహించుకొని వాక్యము చేతనే నడిపింపబడే కృపను నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంఘమును కూడా దీవించండి ప్రభు. సంఘముల ఉపదేశాలను మీ యొక్క సందేశముల ద్వారా మార్చమని ప్రార్థిస్తున్నాం. ఏ విధము చేత కూడా ప్రభు మేము కూడా నాయన వ్యర్థమైన నాయన ఉపదేశాలను బిడ్డలకు అందించకూడదు. సత్యమునే అందించి సత్యములో స్థిరపరిచే నాయకత్వం మాకు దయచేయమని నీకే మహిమ, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.